ముస్లిం అంటే అల్లాహ్కు విధేయత ప్రకటించిన వ్యక్తి. కానీ ఏ వ్యక్తి అయినా కేవలం ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన ముస్లిం అయిపోతాడా? ఖచ్చితంగా కాదు. ఏ వ్యక్తి అయినా కేవలం ముస్లిం కుటుంబంలో పుట్టిన కారణంగా, లేక అబ్దుల్లా అనో, రహీం అనో పేరు పెట్టుకున్న కారణంగా, లేక వస్త్రధారణ కారణంగా ముస్లిం అవ్వడు. ఒక ముస్లిం వ్యక్తి కేవలం అల్లాహ్ ముందు మాత్రమే సజ్దా చేస్తాడు. అల్లాహ్ను తప్ప వేరెవ్వరినీ పూజించడు. దేవుడు ఒక్కడే, ఆయన అల్లాహ్ మాత్రమే అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తాడు. 5 వేళలా క్రమం తప్పకుండా నమాజును ఆచరిస్తాడు. ఖురాన్ పఠనం చేస్తాడు. తనకు లాభం కలిగినా, నష్టం కలిగినా అల్లాహ్ తరపు నుండే అని సహనం పాటిస్తాడు. పలికితే సత్యమే పలుకుతాడు. పొరుగువారితో సత్ప్రవర్తనతో ఉంటాడు. తల్లిదండ్రుల ముందు మర్యాదగా ప్రవర్తిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అల్లాహ్ ఇష్టమే తన ఇష్టంగా జీవితం గడుపుతాడు. తన వ్యవహారాలన్నింటినీ దైవాధీనం చేస్తాడు. తనను తాను దైవానికి ఆధీనం చేయడమే ముస్లిం అవడం అంటే. దైవం ఏం చేయమని ఆజ్ఞాపించాడో అవి ఖచ్చితంగా చేయడం, వేటిని చేయరాదని ఆజ్ఞాపించాడో వాటి దరిదాపులకు కూడా పోకుండా ఉండేవాడే నిజమైన ముస్లిం. ఎవరైతే ఇవన్నీ చేయకుండా, అల్లాహ్ ఆజ్ఞలను పాటించకుండా, తన మనసు చెప్పిందని, తమ కుటుంబ ఆచారమని, అందరూ చేస్తున్నారని, తన ఇష్టానుసారంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు. దివ్య ఖుర్ఆన్లోని సూరా అల్ అన్ఆమ్ ఆయత్ నెంబర్ 162, 163లో ఇలా ఉంది: ఖుల్ ఇన్న సొలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి ఇలాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిజాలిక ఉమిర్తు వ అనా అవ్వలుల్ ముస్లిమీన్. అంటే, ఓ ముహమ్మద్, ఇలా చెప్పు: నిశ్చయంగా నా నమాజు, నా ఆరాధనలు, నా జీవనం, నా మరణం అన్నీ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞే నాకు ఇవ్వబడింది మరియు నేను ముస్లింలలో మొట్టమొదటివాడను.